మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ఒకరి కళ కళాకారుల్ని అందించింది. మరి ఒక ప్రొడక్షన్ హౌస్ని పెట్టి కమర్షియల్ సినిమాలు, డబ్బులు అనేటువంటి ఆలోచనకు దూరంగా అసలైన కథలు, అసలైన జీవితాలు ప్రేక్షకులు చూడాలి, కదిలే బొమ్మలు మనసుల్ని కదిలించాలి అన్నారు రామోజీరావు గారు. అందుకే మౌన పోరాటం, మయూరి లాంటి నిజమైన కథల్ని మనకు అందించారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏనాడు కూడా కథానాయకుని కానీ ఏ స్త్రీ పాత్రను కానీ బలహీనంగా చూపించలేదు. ఆ పాత్రకు ఔచిత్యం, మనోధైర్యం ఉండేలా తీర్చిదిద్దడం జరిగింది. అందుకు ప్రతి ఘటన అనేటువంటి సినిమా తార్కాణంగా చెప్పుకోవాలి. సంఘ విద్రోహులతో పోరాడే తెగో ఉన్నటువంటి ఒక వనిత గాథను ఆవిష్కరించినటువంటి విధానం ప్రేక్షకుల మదిలో చెరిగిపోకుండా ఉంది. అదేవిధంగా క్రీడాకారిణి అశ్విని నాచప్పను కెమెరా ముందుకు తీసుకొచ్చింది కూడా ఈ సంస్థే. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిదాయక సినిమాను నిర్మించాలి అనేటువంటి ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే అశ్విని కథ. ఆ పాత్రకు నిజ జీవితంలో క్రీడాకారిణి అయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే అశ్విని నాచప్పను ఎంచుకున్నారు. క్రీడలకే పరిమితమైన ఆమె కథ నచ్చడంతో పాటు ఉషా కిరణ్ మూవీస్ విశిష్టతను తెలుసుకొని నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో, తేజ, మనసు మమత, అమ్మ, జడ్జిమెంట్, పీపుల్స్ ఎన్కౌంటర్ అన్నీ కూడా సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టినవనే చెప్పాలి. ఇక చిత్రం, నువ్వే కావాలి, ఆనందం వంటి ఘన విజయాలు కూడా వారి చెంతనే ఉన్నాయి. నచ్చావులే, బెట్టింగ్ బంగారాజు, నువ్విలా లాంటి ప్రేక్షకులను ఉల్లాసపరిచే సినిమాలు కూడా వారి నుంచి వచ్చాయి. నువ్వే కావాలి సాధించిన వసూళ్లు, సృష్టించిన రికార్డులు ఆనాడి ఆ సంవత్సరం ఏ మాస్ హీరోకి తీసిపోయినవి కాదు. చిన్న సినిమాల రూపకర్తలకు ధైర్యాన్నిచ్చినవి అవే, కొత్త ట్రెండ్ సృష్టించినవి అవే. కేవలం తెలుగు సినిమాలకి ఉషా కిరణ్ మూవీస్ పరిమితం కాకుండా కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఇప్పటి వరకు 87 సినిమాలు నిర్మించింది ఉషా కిరణ్ మూవీస్.